ఏంటేదో తెగరాత్తున్నావు రామకోట కాదురా ఖర్చుల కోటి అంటే అర్థం కావట్లేదు ఈ నెల అవసరమైన ఖర్చు ఎంత చేసాం అనవసరమైన ఖర్చు ఎంత చేసాం లెక్కలు రాస్తున్నాం మావా ఖర్చు పెట్టిన తర్వాత కూడా రాయడం అనేది ఎగ్జామ్స్ తర్వాత చదవడం లాంటిది పెద్దగా ప్రయోజనం ఉండదు రే లాజిక్లు మాట్లాడమనుకో లాక్ కొడతాను ఏంటి మామ నీలో ఆ ఫైర్ రే మీ మావంటే ఫైర్ అనుకున్నావా మరి వైల్డ్ ఫైర్ ఈ తగ్గేదేలే ఏంటి ముఖం మీద ముడతలా ముడతలా అన్నామంటే ఆ కుర్చీ మడత పెట్టి కొడతా అయ్యి బాబోయ్ మామా ఏంటి కోపం ఏంటి ఆవేశం ఏదేమైనా కూడా ఈ మధ్య నీలో ఓర్పు సహనం తగ్గిపోయాయి అవును రే ఓర్పు సహనం అంటే గుర్తుకొచ్చింది ఇది ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుందా మగవాళ్ళు ఎక్కువ ఉంటుందా ఖచ్చితంగా ఆడవాళ్ళనే ఎక్కువ ఉంటది అలా ఎలా చెప్తున్నావురా మరి ఎంత ఓర్పు సహనం లేకపోతే ఒకే సీరియల్ సంవత్సరాల తరబడి అలా కంటిన్యూగా చూస్తారు చెప్పు బాగా చెప్పావురా థ్యాంక్ యూ ఇంకేమైనా చెప్పాలన్నా అయితే వెళ్ళి లోపలికి వెళ్ళి పని చూసుకో లోపలికంటే అటు వెళ్తున్నామండి బయటికి నాకు లోపల పని ఏం లేదులే బయట ఉందా అవును ఏం పని పనికి మాలిన పని రాసుకా ఈ పనికి మాలిన అదొక పనికి మాలిన పని కాకపోతే పనికొచ్చే పని ఉంటుందా బుద్ధుడేని గాడిదా అబ్బో అన్నట్టు ఇది ఏం చేస్తుందో ఏంటో అబ్బో ఎందుకు ఏడుస్తున్నావే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పే మీ అమ్మ గుర్తొచ్చిందా మీ నాన్న గుర్తొచ్చాడా పోనీ మన బకెట్ అనేసాడు మీ మామ అర్జునరావు గుర్తొచ్చాడా మీ పాత బాయ్ ఫ్రెండ్ గారు గుర్తొచ్చాడా ఎందుకు ఏడుస్తున్నావు కారణం చెప్పంటే కావాలని ఏడుస్తామంటే ఇదిగో మీ ఆడవాళ్ళు మమ్మల్ని ఏడిపించినా పర్లేదు కానీ మీ ఆడవాళ్ళు వేస్తే మేము భరించలేమే భయమే మాకు ఏమండి రేపటి నుంచి నా చేతులు ఎర్రగా అయిపోతాయండి ఎందుకండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల గొడ్డు చాకరీ చేయడం వల్ల ఏమే బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది ఇల్లు క్లీన్ చేయడానికి వాక్యూమ్ క్లీనర్ ఉంది వంట చేయడానికి నేనున్నాను అవి చిన్న అంట్లు నేనే తోముతున్నాను ఇందులో నువ్వు చేసే చాకరీ ఏముందా కట్టుకున్న వాడిని కాలింగ్ బెల్ని ఎప్పుడు కొడతారో తెలియదు వస్తున్నా హలో హలో ఎవరండి మీరు హలో ఎవరండి మీరు ఎవరని అడుగుతుంటే అటు ఇటు చూస్తారండి చెప్తాను కానీ ఇంటి ఓనర్ నువ్వేనా చూడ్డానికి నేను అలా కనపడకపోయినా ఈ ఇంటి ఓనర్ నేనేనండి ఇంతకీ మీరు చెప్తాం కానీ ఇంటి వాల్యూ ఎంత ₹1 కోటి ఇంతకీ మీరు క్యాష్ పెట్టుకున్నావా బ్యాంకులో లోన్ పెట్టుకున్నావా క్యాష్ పెట్టే కొన్నానండి ఇంతకీ మీరు చెప్తా ఇంతకు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం 3 ఉంటామండి మీరు హలో ఎందుకంత తొందర మేడం చెప్తానంటుంది కదా వర్ధన్ సారీ లాస్ట్ అండ్ ఫైనల్ మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇవ్వండి వర్ధన్ డీటెయిల్స్ నోట్ చేసుకో అబ్బా మేడం ఇప్పటికైనా చెప్పండి మీరు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా కాదు ఇన్సూరెన్స్ ఆఫీసరా కాదు మరి ఎవరండి మీరు మీ ఇంట్లో పని మనిషి అవసరం ఉందని మాకు తెలిసింది అందుకే వచ్చాము అంటే మీరు పని మనుషులం ఏరా ఆఫ్టర్ ఆల్ ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనుషులు మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎవరెవరు ఉంటారు ఎవరెవరు ఎక్కడ పడుకుంటారు ఇవన్నీ మీకు ఎందుకురా హలో సిటీలో పని మనుషులకు సేఫ్టీ లేకుండా పోయింది మా జాగ్రత్తలు మేముండాలి కదా సరే పని మనుషులు అంటున్నారు మరి ఇంత పెద్ద డ్రెస్సులు ఏంటి ఆఫీసర్ లాగా ఏ పని మనిషి అంటే మూతక చీర కట్టుకొని ఇక్కడ ముడి కట్టుకొని చేతులకు గరిట పట్టుకొని అయ్యగారు అంటూ మేము తిరగాల మేము అప్డేట్ అవ్వక్కర్లేదా మరీ ఇంత అప్డేటెడ్ పని మనుషులు నాకు అక్కర్లేదు కానీ మీరు వెళ్ళండి సరే ఆలోచించుకోండి సిటీలో ఇంజనీర్లు దొరుకుతున్నారు కానీ ఇంట్లో పని చేయడానికి దొరకట్లేదు పదరా ఆగండి వచ్చి అలా కూర్చోండి మిగతా విషయాలు మాట్లాడుకుందాం పదండి శాలరీ ఎంత కావాలి మీకు నెలకు శాలరీ ఎంత వస్తుంది 1,00,000 అందులో సగం కావాలి సగమా అవును ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మంగళవారం ఎగ్ శుక్రవారం ఫిష్
ఆదివారం మటన్ వండుతాం. మేము ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ తినం. అది మీరు తినడానికి కాదు, మేము తినడానికి. ఇక మీరేం తింటారో చెప్తే అది మేము వండుతాం. అలాగే మేడం. అన్నట్టు ఇంకొక విషయం, నెలకు 2 రోజులన్నా మా బంధువులు వస్తుంటారు. హలో, మా ఇంటికి మీ బంధువులు రావడం అండి? వర్ధన్, అర్థమైంది పదండి. ఓకే, 2 సార్లే కదా రమ్మానని, కానీ వచ్చినప్పుడు వాళ్ళు భోజనాలు ఎక్కడే తింటారా? రెస్టారెంట్కి వెళ్ళి తింటారు. అమ్మయ్యా, బిల్లు మాత్రం మీరే కట్టాలి. రామయ్యా. అన్నిటికీ ఓకే అనుకుంటే ఇందులో సైన్ పెట్టండి, ఈ రోజే పనులు జాయిన్ అవుతాం. మళ్ళీ ఇది కూడా ఉందా? అయ్యగారు కాఫీ. పని మనిషి ఆన్ డ్యూటీ. అయ్యగారు ముందే చెప్తున్నా, ఇక నుంచి మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం.